బావాద్ మీడియాకి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన రతన్ టాటా మహారాష్ట్ర స్టేట్ స్కిల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఆధునిక యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్కు ఇంధన భరోసా. మంగళూరుకు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్ నౌకలు. విమాన టికెట్ల ధరలపై కేంద్రం దృష్టి. ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తామన్న రామ్మోహన్ నాయుడు. బుజ్జగింపులు విఫలం. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామాకు ముహూర్తం ఫిక్స్. నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్. కళాకారులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని హామీ. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేటు మెంబర్ బిల్లు వెల్లడించిన మాజీ మంత్రి కేటీఆర్. ఏపీ సీఎంపై వైసీపీ నేత కారుమూరు సంచలన వ్యాఖ్యలు. తిరుమలలో 4 గంటల పాటు చేసిన హంగామా చేశారని విమర్శలు. రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ ఇంధనం కోటాను పెంచిన కేంద్రం. యుద్ధం ముందు పరిస్థితిలో 50% పునరుద్ధరణ. గాయపడ్డ వైసీపీ నాయకులను, కార్యకర్తలను పరామర్శించిన ఆర్ఎస్ శ్యామల. నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని మండిపాటు. చంబాల టీంతో సందీప్ కిషన్ కొత్త చిత్రం. పాన్ ఇండియా స్థాయిలో మూవీ. పసిడి పీడలకు శుభవార్త. రికార్డు స్థాయిలో పతనమవుతున్న బంగారం, వెండి ధరలు. ముంబైలోని రతన్ టాటా మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. We should have all the modern syllabus, the scientific syllabus, the modern needs of the world. We should not be lacking behind, our youngsters should not be lacking behind the modern knowledge required to meet out the scientific challenges and the industrial challenges. So I always insist that we should have the latest syllabus which is more required in the market. Maybe computer engineering, maybe green technology of making green energy, but we should be equip ourselves ready to meet the requirements of the world. And I firmly believe that attaining degrees are not of much importance unless they translate into employability.
ఆధునిక యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను, సైబర్ స్పేస్ ను దెబ్బతీస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని అన్నారు. యుద్ధం సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలో భాగం అయ్యాయని పేర్కొన్నారు. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. लेफ्टिनेंट जनरल एम के कटियार, GOC in C, Western Command, मेजर जनरल IS गिल, चेयरमैन एंड चीफ ऑफ स्टाफ उत्तर भारत एरिया, SJP वर्गीस, जॉइंट सेक्रेटरी मिनिस्ट्री ऑफ डिफेंस, स्कूल की प्रिंसिपल ग्रुप कैप्टन मधु शेंगर, सैनिक स्कूल घोड़ाखाल में मौजूद टीचर्स, मेरे प्यारे कैडेट्स एवं उनके अभिभावकगण, देवियों और सज्जनों, सैनिक स्कूल घोड़ाखाल की रेजिंग डे सेरेमनी और डायमंड जुबली पर मैं आप सभी को हार्दिक बधाई देता हूं। मेरी बहुत इच्छा थी कि मैं इस अवसर पर आप सभी के बीच स्वयं उपस्थित रहूं, लेकिन मौसम में अचानक हुए बदलावों के कारण ऐसा संभव नहीं हो पाया। इसके लिए मैं आप सबसे खेद प्रकट करता हूं। मित्रों, सन 1966 में स्थापित यह संस्थान पिछले 60 वर्षों से लगातार देश की रक्षा और सुरक्षा के लिए योग्य अधिकारियों को तैयार करने में अपनी महत्वपूर्ण भूमिका का निर्वाह कर रहा है। डिफेंस के साथ साथ अनेक क्षेत्रों में यहाँ के बच्चे आगे बढ़ रहे हैं। इसके एक बड़े उदाहरण तो वेस्टर्न कमांड के जनरल ऑफिसर कमांडिंग इन चीफ लेफ्टिनेंट जनरल एम के कटियार ही हैं। यहीं इस स्कूल से निकलकर इन्होंने देश के लिए कितना कुछ किया, अलग अलग क्षेत्रों में इस स्कूल का नाम रोशन किया। ये खुद भी इस स्कूल के बच्चों के लिए एक इंस्पिरेशन है। भविष्य में ऐसी अनेक उपलब्धियां इस स्कूल का इंतजार कर रही हैं। मित्रों, सैनिक स्कूलों की स्थापना का उद्देश्य देश की रक्षा सेवाओं के लिए युवा प्रतिभाओं को तैयार करना था। ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఆటంకాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్ తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ధృవీకృత పెట్రోలియం గ్యాస్, రష్యా నుంచి ముడి చమురుతో కూడిన భారీ నౌకలు మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో బయలుదేరిన పైక్సిన్ పయనీర్ అనే కార్గో నౌక విజయవంతంగా మంగళూరు పోర్టులో లంగరేసింది. ఇదే సమయంలో రష్యా నుండి ముడి చమురును తీసుకొచ్చిన మరో నౌక కూడా పోర్టుకు 18 నాటికల్ మైళ్ల దూరంలో నిలిపి ఉంచారు. సింగిల్ పాయింట్ మూర్టింగ్ వ్యవస్థ ద్వారా ఈ చమురును పైప్ లైన్ లోకి అక్కడి నుంచి మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ కు తరలించనున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన ధరలను స్థిరీకరించే లక్ష్యంతో సముద్రంలో అప్పటికే ప్రయాణంలో ఉన్న రష్యా ముడి చమురు అమ్మకాలకు అమెరికా తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. ఇరాన్ ప్రమేయంతో నెలకొన్న వివాదాల వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో భారత్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు విమానయాన రంగంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. విమాన టికెట్ల ధరల పెరుగుదల విషయంలో ప్రయాణికులపై భారం పడకుండా ఉండేలా చర్చిస్తున్నామని తెలిపారు. రైల్వే జోను ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుందని జీఎంను నియమించారని అన్నారు. కొత్త వలస కిరణ్డూల్ రైల్వే లైన్ కోసం ఇంకా చర్చ జరుగుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ఏదైతే ఈరోజు అనౌన్స్ చేశామో అందులో కూడా దాని పాలసీ ప్లానింగ్లో సిఐఐ హెల్ప్ చేసింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్లో చేయడానికి కూడా సిఐఐ హెల్ప్ చేస్తుంది. సో సిఐఐ మన ప్లానింగ్ ప్రాసెస్లో చాలా ముఖ్యంగా వాళ్ళ తాలూకా సజెషన్స్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం. అందులో ఈరోజు కూడా స్వర్ణాంధ్ర 2047 థీమ్తో రాష్ట్రంలో ఉన్న మెంబర్స్ అందరితో పాటు ఈ యాన్యువల్ మీటింగ్ జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక పెద్ద మార్పు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. మరి ముఖ్యంగా ఇందులో నేను ఈరోజు వాస్తవంగా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏ రకంగా మెరుగుపడ్డా అన్న దానికి ప్రత్యేక ఉదాహరణ మనం సిఐ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అవి ప్రస్తావించాలి. మనకి సోమవారం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ సుమారు 80,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1లో అది కూడా
చేస్తున్నాం. ఆ ప్రాజెక్టుని చేయాలనంటే కేవలం రాష్ట్రం తాలూకా ప్రతిపాదన కాదు, కేంద్రం నుంచి కూడా ఎన్నో అప్రూవల్స్, ఎంతో సహకారం కావాలి. అంటే రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్గా పనిచేయడానికి ప్రధాన ఉదాహరణ మన ఆర్సిలార్మిట్టల్ స్టీల్ ప్లాంట్. దానితో పాటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ జూన్ కల్లా పూర్తి చేస్తున్నాం. డిసెంబర్కి పూర్తి కావాలి, కానీ ఛాలెంజ్గా తీసుకొని 6 months అహెడ్గా పూర్తి చేస్తున్నాం. మా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది, శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దానికి అప్రూవల్స్ కావాలంటే కేంద్రం నుంచి సాల్ట్ ల్యాండ్ అప్రూవల్స్ కూడా తీసుకొని వచ్చి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అది కూడా పూర్తి చేస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ, అలాగే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు సరైన గౌరవం లభించడం లేదన్న తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ ను వీడాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతుంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర హైకమాండ్ ప్రతినిధులు కూడా ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే వారి ప్రతిపాదనలను జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సారీ శ్రీధర్, లక్ష్మణ్ అంటూ తన ఆత్మ గౌరవాన్ని పనంగా పెట్టి పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీన తన అనుచరులతో కలిసి మూకుముడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు జీవన్ రెడ్డి ముహూర్తం ఖరారు చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం జగిత్యాలలో ఓ ఫంక్షన్ హాల్ ను కూడా బుక్ చేశారని చెబుతున్నారు. దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తాడు అని తన కార్యకర్తల వద్ద వ్యాఖ్యానించడం ఆయన నిర్ణయం ఎంత నిశ్చయంగా ఉందో సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నంది అవార్డులను త్వరలోనే పునఃప్రారంభిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. చలనచిత్ర, టీవీ, నాటక రంగాలకు చెందిన కళాకారులకు గౌరవం, గుర్తింపు అందించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో సినిమా నిర్మాణానికి ఆయన లొకేషన్లు ఎన్నో ఉన్నాయని, వాటిని ప్రోత్సహించే నిర్మాణ సంస్థలను అక్కడికి ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ వివరించారు. కూటమి ప్రభుత్వం కళాకారుల అభివృద్ధికి, సినిమా రంగం బలోపేతానికి కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నంది అవార్డుల ప్రధానోత్సవానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా సినిమా రంగానికి కూడా ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఇక్కడ తీసినటువంటి ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇంకా నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. అయితే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో 1924లో ఉన్నటువంటి విధానం, వీటిలన్నింటినీ సమీక్షించుకుని ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం, నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరే గమనిస్తే మీరు 2019-24 మధ్యలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూస్తే కళాకారులు, రచయితలు, కవులు లాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఉంది. ఇవాళ మనం ఇస్తున్నటువంటి అనేక పురస్కారాలు, ఉగాది పురస్కారం కానివ్వండి, కళారత్న కానివ్వండి, అదేవిధంగా మొన్న కందుకూరి పురస్కారాలు కానివ్వండి, గుర్రం జాషువా గారి ఉత్సవాలు కానివ్వండి, ఇలాగా లబ్ధప్రతిష్ఠులైనటువంటి ప్రతి ఒక్కరి పేరుతోటి రాష్ట్ర పండుగలు నిర్వహించడంతో పాటు ఎవరైతే కళాకారులు, జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతుంది. కనుక ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతిని 21 నెలల్లోనే తీసుకురాగలిగాం. సినిమాకి ఇంకొంచెం గట్టిగా పనిచేయాల్సి ఉంది, ఖచ్చితంగా పనిచేస్తాం, దాన్ని కూడా తీసుకొస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తూ పీవీఆర్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు త్వరలోనే మంచి రూపంలో దీన్ని తీసుకొచ్చి హైత్ లాంటి పెద్ద గ్రూప్తో టైఅప్ అయ్యారు. వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ ఆర్కిటెక్ట్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన వారు కూడా సరైన సలహాలు ఇచ్చి ఒక మంచి 5 స్టార్ హోటల్ ఇక్కడ ఏర్పడితే తద్వారా మనం ఇందాక అనుకున్నట్లుగా పర్యాటక రంగానికి గమ్యస్థానంగా విశాఖపట్నాన్ని తయారు చేయడంలో వీరు కూడా ఒక భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా వాటికి చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ అంశానికి సంబంధించి ఈ రోజు తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే శుక్రవారం అసెంబ్లీలో తాము ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని, దీనికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే 6 గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారని, గవర్నర్ ప్రసంగంలో కూడా ఇదే చెప్పించారని, కానీ ఇప్పుడు ఆ ఫైలు ఎక్కడుందో తెలియడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఏమొస్తుంది, చట్టం అయితే ఏం జరుగుతుంది? కొంతమందికి అనుమానం ఉండొచ్చు, అసలు ఈ చట్టం ఏంది, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని. చట్టం అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డలకి, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, మీరు చూసింటారు.
ట్రాఫిక్ చలాన్లు అవసరమైతే ఎవరైతే ఆ చలాన్ పడుతుందో వాళ్ళ ఖాతాను డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళి కట్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చట్టం అయితే ఏమవుతుందంటే మీకు కూడా సవలతు వస్తుంది. మీకు కూడా 2500 ఎదురు చూసి అక్కడ ఉండదు. చట్టం అయితే నా ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అయితే, కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తే బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుందంటే మా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సచ్చినట్టు గవర్నమెంట్ 2500 ఇవ్వాల్సిందే. లేకపోతే డైరెక్ట్గా ఖాతాలకు వెళ్ళి కట్ చేసుకునే ఆటో డెబిట్ సౌకర్యం తప్పకుండా మీకు వస్తుంది. మీ ఖాతాల్లో వచ్చి పడుతుంది, లేదంటే బాకీగా మిగిలిపోతుంది. మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ 4000 పెన్షన్కి సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హక్కు వస్తుంది. ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి ఇగో చట్టం ఉంది వీళ్ళు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టించిస్తుంది. అవు గది లాభం అయ్యేది. రైతులకు హక్కు వస్తుంది. 6 గ్యారంటీల చట్టం అయితే హక్కు వస్తుంది. ఎట్లా హక్కు? మాకు 15,000 అన్నాడు, ఇస్తలేడు, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తోని ఖచ్చితంగా మీకు పైసలు ఇప్పిస్తుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు లాభం అవుతుంది. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్కు ఆ అనివార్యత ఏర్పడుతుంది. అందుకే మేము మీ తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, దండాలు పెట్టవలసిన పని లేదు, ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం. ఏపీ సీఎంపై వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబం 4 గంటల పాటు చేసిన హంగామా చేశారని అన్నారు. చంద్రబాబు సామాన్య భక్తుడిలా వెళ్లలేదని, సామాన్య భక్తుడా వెళ్లడం అంటే సామాన్య భక్తులతో కలిసి వెళ్లడమని పేర్కొన్నారు. గంటలు ఉండి ఫోటో షూట్ చేసుకుని వచ్చారని విమర్శించారు. తిరుమల లడ్డుపై చేసిన దుష్ప్రచారానికి భక్తులు అసహించుకుంటున్నారు అని తెలిసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న తిరుమలకి చంద్రబాబు నాయుడు గారు వెళ్లి ఏదైతే అక్కడ ఒక 4 గంటల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో చేసినటువంటి ఏదైతే ఫోటో షూటు, నానా హంగామా, భక్తులు పడినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు. సో కానీ ఈరోజు పత్రికల్లో చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి షో పుట్టకు సంబంధించినటువంటిది ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళు ఇంకా షో చేశారు. దాన్ని ఏంటో ఒకసారి చూద్దాం. అది మహాద్వారాన్ని కాదని సాధారణ భక్తుడిలాగా చంద్రబాబు నాయుడు గారు క్యూ లైన్లో వెళ్ళాడని చెప్పి రాసుకున్నారు. అసలు మహాద్వార దర్శనం రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు కల్పిస్తారు? సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా వీళ్ళు తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతే ఏదైతే మిగిలినటువంటి సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండకుండా ఉంటారని. చంద్రబాబు నాయుడు గారు సామాన్య భక్తుడిలాగా వెళ్ళాలా అంటే, సామాన్య భక్తుడిలాగా వెళ్ళటం అంటే ఏంటి? సామాన్యులతో కలిసి వెళ్ళటం. జనంతో కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు గారు దర్శనం చేసుకున్నారా? సామాన్య భక్తుడిలాగా వెళ్లారని రాయటానికి మీకెట్లయినా సిగ్గు లేదు. రెండో అంశం వచ్చేటప్పటికి నిన్న 4 గంటల పాటు 4 చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి భార్య, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, వాళ్ళ మనవడు, మరి చంద్రబాబు నాయుడు గారి కోడలు ఏదైతే బ్రాహ్మణ్ గారు ఎందుకు రాలేదో లోకేష్ గారి భార్య, అది మనకు తెలియదు. సో ఈ 4 గంటల పాటు ఏదైతే తిరుమలలో చేసినటువంటి నానా హంగామా. ఎందుకు హంగామా అంటున్నాను? నార్మల్గా తిరుమల ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, లేదంటే గవర్నర్ గారు కావచ్చు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, అనేక మంది ఏదైతే వీవీఐపీలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ ఇంధనం కోటాను పెంచింది. 3 వారాల కిందట గల్ఫ్ యుద్ధం ముందున్న సరఫరాలో 50 మేరకు ఈ నెల 23 కల్లా పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 30కు దాకా పునరుద్ధరించారు. మరో 20% 2 రోజుల్లో పునరుద్ధరిస్తారు. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ప్రజా సంక్షేమం, ఆహార సరఫరాతో సంబంధం ఉన్న రంగాలకు ఈ పెంచిన కోటాను కేటాయిస్తారు. రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పరిశ్రమల క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డైరీలు, కమ్యూనిటీ కిచెన్లు, ప్రభుత్వ లేదా మున్సిపాలిటీ సబ్సిడీ క్యాంటీన్లు, 5 కిలోల సిలిండర్లు వాడే వలస కూలీలు ప్రాధాన్య వర్గాలుగా ఈ పెంచిన 20కు కోటాను అందుకుంటారు. ఈ రంగాల్లో ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్ గా సిలిండర్ రాదని, తప్పనిసరిగా చమురు సంస్థల దగ్గర తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్లు అవసరం అనుకున్న వినియోగదారులంతా పైఫుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ కోసం చమురు సంస్థల దగ్గర దరఖాస్తు చేసుకోవాలని, అలా చేసుకుంటూనే పెంచిన కోటాలో వాణిజ్య గ్యాస్ అందిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. ऑनलाइन बुकिंग्स में लगभग 93% की
what we say, almost 93% of the booking is online. डिलीवरी ऑथेंटिकेशन कोड के द्वारा डिलीवरी की जा रही है. पैनिक बुकिंग में काफ़ी रिडक्शन है और कल हमें लगभग 55 लाख रिफिल बुकिंग की रिक्वेस्ट रिसीव हुई है. एलपीजी सिलेंडर की डिलीवरी नॉर्मल है. कमर्शियल एलपीजी में लगभग 18 स्टेट्स और यूनियन टेरिटरीज ने एलोकेशन ऑर्डर इशू किए हैं और पिछले एक हफ्ते में लगभग 11,300 टन कमर्शियल एलपीजी कंज्यूमर्स को दी गई है और सभी स्टेट्स के पास सप्लाईज उपलब्ध है. इसके अलावा एजुकेशनल इंस्टीट्यूशंस और हॉस्पिटल्स को इस एलोकेशन का लगभग 50% मिला है. कैरोसिन का जो एडिशनल एलोकेशन किया गया है उसमें भी लगभग 15 स्टेट्स और यूनियन टेरिटरीज ने एलोकेशन ऑर्डर जारी किए हैं. बाकी सभी स्टेट्स और यूनियन टेरिटरी गवर्नमेंट से एलोकेशन ऑर्डर जारी करने की रिक्वेस्ट की गई है. తిరుపతి కూటమి నాయకుల చేతిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ తిరుపతిలో బీఆర్ నాయుడు లీలల ఉదంతంపై బీఆర్ నాయుడు బస చేసిన హోటల్ దగ్గర శాంతియుత నిరసన చేపట్టిన తిరుపతి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులు చేయడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. అంతేకాకుండా అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని కుట్ర పన్నారని, అయితే న్యాయస్థానంలో బెయిల్ మంజూరు చేశారని తెలిపారు. ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేలా ఒక గౌరవమైన పదవిలో ఉంటూ కూడా ఆయన చేసినటువంటి పనులు, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు బయటకు వచ్చి అందరికీ తెలిసిందో అప్పటి నుంచి ఇంత గౌరవమైన పదవిలో ఉండి ఇవా ఈయన చేసే పనులు, ఇదా ఈయన వ్యవహరించే తీరు అనుకుంటూ ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి వ్యక్తి అంత పవిత్రమైన పదవికి అర్హుడు కాదు అని చెప్పి బీఆర్ నాయుడు గారిని ఆ పదవి నుండి, చైర్మన్ పదవి నుండి దించాలి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి ఆయన తప్పు తెలుసుకుని అని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అలాగే మిగతా కార్యకర్తలు అందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ పైకి దాష్టికంగా చేసినటువంటి దాడి మనందరం కూడా చూసాం. ఇప్పుడున్న అక్క వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీద పడి రక్కేసి రక్తం వచ్చేలాగా మొహాల మీద అలాగే కొట్టి దాడులు చేసి, ఇక్కడ ఇంతకీ విషయం ఏమిటంటే బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళ ముందే ఇదంతా జరిగింది, పోలీసులు చూస్తూనే ఉన్నారు జరిగిన దాడినంతా కూడా. కానీ వాళ్ళని కాపాడి బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మహిళలని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వాళ్ళని స్టేషన్లో ఉంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదా మీరు వ్యవహరించే తీరు? మీకు తెలీదా ఈవినింగ్ 6 తర్వాత లాకప్లో సెల్లో ఉమెన్ని ఉంచకూడదన్న విషయం మీకు తెలీదా? అక్కడికి వీళ్ళు చెప్తూనే ఉన్నారు 6 తర్వాత ఉంచకూడదు కాదన్నా, మేము వెళ్తామన్నా, మమ్మల్ని పంపించండి అని అడుగుతుంటే కూడా ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, స్టేషన్లో ఒక్కళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ బాధని. ఇదా మీరు మహిళలతో వ్యవహరించే తీరు? మళ్ళీ తెల్లారు లేస్తే ఇంత పొడుగు ఉపన్యాసాలు చెప్తారు ఒక్కొక్కళ్ళు. నిజంగా బీఆర్ నాయుడు గారు ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి, ఎందుకంటే నాకు ఆయన పేరు వెనకాల ఆ పదవి చెప్పడం కూడా ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు, ఆ పదవి స్వీకరించినప్పటి యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తన కెరీర్లో 33వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు శంబాలా ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహించనున్నారు. సూపర్ హిట్ చిత్రం శంబాలాను నిర్మించిన షైనింగ్ పిక్చర్స్ సంస్థ ఈ మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ విషయాన్ని సందీప్ కిషన్ శనివారం తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. సింహాలు, తోడేళ్లు, రాజులు, కత్తులతో మన పురాణాల్లోకి ఒక సాహసోపేతమైన ప్రయాణం అంటూ సందీప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఒకవైపు గర్జిస్తున్న సింహం, మరోవైపు తోడేలు, వాటి మధ్యలో నేలపై పాతిన కత్తితో ఈ పోస్టర్ను డిజైన్ చేశారు. కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు, కొందరు రాజులు ఎప్పటికీ చనిపోరు అనే ట్యాగ్ లైన్ సినిమా కథాంశంపై అంచనాలను పెంచుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. కొంతకాలం క్రితం కళ్ళు చెదిరే స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం అదే స్థాయిలో పడిపోతున్నాయి, సరికొత్త కనిష్టాన్ని నమోదు చేస్తున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు ఉదయం 6:30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల స్పాట్ గోల్డ్ ధర 1,45,970గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర 1,33,800కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ప్రస్తుతం 2.5 లక్షలుగా ఉంది. శనివారం భారత్లో బంగారం వెండి ధరలు భారీ స్థాయిలో పతనమైన విషయం తెలిసిందే. 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర సగటున 2,940 లక్షల మేర పడిపోయింది. కిలో వెండి ధర 10,000 మేర తగ్గింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేటు కోత ఉంటుందన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణంపై నెలకొన్న భయాలు వంటివి పసిడి వెండి ధరలు తగ్గేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో పసిడి 1.40 లక్షల నుంచి 1.46 లక్షల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా జరిగిన రతన్ టాటా మహారాష్ట్ర స్టేట్ స్కిల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఆధునిక యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్కు ఇంధన భరోసా. మంగళూరుకు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్ నౌకలు. విమాన టికెట్ల ధరలపై కేంద్రం దృష్టి. ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తామన్న రామ్మోహన్ నాయుడు. బుజ్జగింపులు విఫలం. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామాకు ముహూర్తం ఫిక్స్. నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్. కళాకారులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని హామీ. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేటు మెంబర్ బిల్లు వెల్లడించిన మాజీ మంత్రి కేటీఆర్. ఏపీ సీఎంపై వైసీపీ నేత కారుమూరు సంచలన వ్యాఖ్యలు. తిరుమలలో 4 గంటల పాటు చేసిన హంగామా చేశారని విమర్శలు. రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ ఇంధనం కోటాను పెంచిన కేంద్రం. యుద్ధం ముందు పరిస్థితిలో 50% పునరుద్ధరణ. గాయపడ్డ వైసీపీ నాయకులను, కార్యకర్తలను పరామర్శించిన ఆర్ఎస్ శ్యామల. నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని మండిపాటు. చంబాల టీంతో సందీప్ కిషన్ కొత్త చిత్రం. పాన్ ఇండియా స్థాయిలో మూవీ. పసిడి పీడలకు శుభవార్త. రికార్డు స్థాయిలో పతనమవుతున్న బంగారం, వెండి ధరలు. ఇంతటి బులెటిన్ సమాప్తం. నమస్తే.